నమస్తే, వెల్కమ్ టు విఎంపీ మీడియా. నేను మీ రిషి. ఇక ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగి ఇంద్రా నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇంద్రా, నమస్తే. నమస్తే అన్న. రైట్ ఇంద్రా, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా నవీన్ యాదవ్ గారు గెలిచారు. ఆన్ ది స్పాట్లోనే అజరుద్దీన్ గారికి మంత్రి పదవి కేటాయించడం జరిగింది. అంటే దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి అంటే, ఇక్కడ ఏంటంటే బీసీ నియోజకవర్గం నుంచి, బీసీ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ గారిని తీసుకున్నారు. అలాగే ఎంఐఎం సంథింగ్ అట్లా ఆ ఉద్దేశంతోన మైనార్టీకి అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. దీని వెనుక రేవంత్ రెడ్డి గారు ఆడిన గేమ్ ఏమైనా ఉందంటావా? ఇప్పుడు వాస్తవానికి వాళ్ళకి అర్థమైపోయింది, మనం గెలవలేకపోతున్నాం, ఓడిపోతున్నాం అనే విషయం అర్థం కాగానే ఏం చేశారంటే, ఇక మైనార్టీ నుంచి మనకు ఓట్లు రావాలి, మనకు మైనార్టీ నుంచి ఓట్స్ రావాలి. మైనార్టీ బీజేపీకి వేయదు, వేస్తే కాంగ్రెస్కి వేయాలి లేదా బీఆర్ఎస్కి వేయాలి. ఈ బీఆర్ఎస్ ఓట్లను చీల్చగొట్టడానికి ఏం చేసిండంటే పెద్ద గేమ్ ఆడిండు. అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిండు, అజరుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిండు. మరి ఆ రోజు కోదండరామ్కి ఉద్యోగం పోయినప్పుడు 6 నెలల్లో నేను కోదండరామ్కి ఉద్యోగాలు ఇస్తా, 6 రోజుల్లో ఉద్యోగం ఇస్తాను చెప్పిన వ్యక్తి మరి ఇలా కోదండరామ్ గారికి ఎందుకు వేయలేదు? కోదండరామ్ గారికి ఎందుకు వేయలేదు? మరి మీ కాంగ్రెస్ పార్టీ కోసం అంత కొట్లాడుతున్న ఫిరోజ్ ఖాన్కి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఫిరోజ్ ఖాన్కి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వట్లేదు? మరి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కోసం 7 ఏళ్ళ తరబడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడుతుండు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తిరిగిండు, మంచి వ్యక్తి కూడా ఫిరోజ్ ఖాన్. మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? సరే, ఆ రోజు ఎలక్షన్ సమయంలో రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారు కదా, మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు కదా, మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? అంటే ఇక్కడ మైండ్ గేమ్ ఆడింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఇలా నేను ఎట్లా ఎమ్మెల్సీ ఉండదు, రేపు మా కూడా ఊసిపోతుంది, ఎవరిది అజరుద్దీన్ కూడా ఊసిపోతుంది. ఒక ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ లాక్కోవచ్చు, ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత లాక్కోవచ్చు. ఆయనకి మంత్రి పదవి, మామూలు మంత్రి పదవి ఇచ్చేసి ఈ ఓట్స్ అని ఇట్లా టర్మ్ చేస్తే మనం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి పెద్ద మైండ్ గేమ్ ఆడిండు. అక్కడ వాస్తవంగా నవీన్ యాదవ్ కనుక టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాని పరిస్థితి, అక్కడ. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేశారా, లేకపోతే నవీన్ యాదవ్ గారిని చూసి ఓటేశారా? చిన్న శ్రీశైలం యాదవ్ మనసును చూసి, నవీన్ యాదవ్ గారి అక్కడ చేసిన అభివృద్ధిని చూసి, అంటే 2 సార్లు ఓడిపోయిన సానుభూతి ఉండే, ఇంకోటి మైనార్టీ ఓట్లు వీళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి, 2 సార్లు ఎంఐఎం తోటి కూడా పోటీ చేసిన వ్యక్తి, మంచి సంబంధాలు ఉన్నాయి, అక్కడ ఇక్కడ మంచి పనులు చేసిన మంచి పేరుంది శ్రీశైలం యాదవ్ గారికి. అదేవిధంగా నవీన్ యాదవ్ కూడా మంచి పేరుంది, మంచి మనిషి అని ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకున్న వ్యక్తి నవీన్ యాదవ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మాగంటి సునీత గారిని ఓడించడానికి రిగ్గింగ్ జరిగింది, ఆ తర్వాత దొంగ ఓట్లు కూడా వేయించడం జరిగింది అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. సో మీరు నిరుద్యోగులు దానికి ప్రత్యక్షంగా కానీ మీ దాకా కానీ ఏమైనా వచ్చిందా? వాస్తవానికి ఎవరు గెలిచినా కూడా 2-3 వేల ఓట్లతో గెలవాలి, అది కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా. కానీ ఇక్కడ గెలవాల్సింది కాంగ్రెస్ పార్టీని. వాళ్ళకు ఎట్లా ఒక అంచనా ఇచ్చిందంటే, కొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగారు, బీఆర్ఎస్కి ఏజెంట్లు లేరు, ఎక్కడ కూడా ఏజెంట్ లేరు. కొన్ని చోట్ల నేను లైవ్లో చూసిన, ప్రత్యక్షంగా చూసిన 5,000, 6,000 ఇవ్వడం. ఈ విషయాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ దగ్గర తీసుకెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా పోవడం. అంటే ఎక్కడ చూసినా కూడా రిగ్గింగ్ జరిగింది. సరే, గెలిచే వ్యక్తి నవీన్ యాదవ్ అయినా కూడా మెజార్టీతో గెలవాలని ఒక ఉద్దేశంతో రిగ్గింగ్ పాల్పడి ఉండొచ్చు. కానీ అక్కడ రిగ్గింగ్ జరిగింది, డబ్బులు ఇచ్చారు, 7, 8, 9, 10,000 అని ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఇచ్చారు. అది ఇవ్వకుండా నవీన్ యాదవ్ గెలిచాడు, ఎందుకంటే మంచి పేరు ఉంది, మంచిది ఉంది కాబట్టి. మాగంటి సొంత విషయం కోసం మాట్లాడలేదు ఎక్కడ కూడా. ఒక అభ్యర్థి, క్యాండిడేట్ మాట్లాడాలి ఏదైనా. ఇప్పుడు ఇక్కడ స్థానికంగా నువ్వు మెప్పించాలి ఫస్ట్, కానీ ఇక్కడ కూడా నువ్వు మాట్లాడలేదు, నీ బాధని చెప్పలేదు. ఎంతసేపు కేటీఆర్ గారు మాట్లాడితే సరిపోతుంది? కేటీఆర్ క్యాండిడేట్ కాదు కదా, మాగంటి సొంత మాట్లాడాలి అక్కడ. కానీ ఎక్కడ ఏ షోలో చూస్తే ఎన్నికల రోజు ఆమె గలం ఇప్పి మరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అది ఎట్లా అనిపించింది అంటే, ఈమెలో ఇంత ఫైర్ ఉందా, ఈమె మాట్లాడగలుగుతుందా అని ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆమె. అదే కనుక ఫస్ట్ నుంచి మాట్లాడుంటే వేరేలాగా ఉండేది, ఆ సినారియో మొత్తం మారేది. ఇక్కడ ఏం చేశారంటే, ఆమెకు టికెట్ ఇచ్చి పక్కన నిలబెట్టినట్టే ఉంది, గంగిరెద్దుకు అలంకరించినట్టు ఆమెకి పక్కన నిలబెట్టారు, కానీ అసలు ఏం మాట్లాడలేదు. అంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం కూడా అంటే కేసీఆర్ గారు బయటికి రాలేదు, ఈ ఉప ఎన్నిక కూడా కేసీఆర్ గారు బయటికి వచ్చింటే బాగుంటుండే అని చెప్పేసి కూడా ఒక మాట ఉంది. ఇప్పుడు అవునన్నా కాదన్నా తెలంగాణ సమాజం, తెలంగాణ బిడ్డలందరూ కూడా ఒక ఎక్స్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ని కానీ రావడం చూస్తారు చాలామంది. ఎక్స్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చి ఉంటే ఇంకోలా ఉండేది. ఎందుకంటే ఆయన వచ్చి సరే ఓడిపోతారు, గెలుస్తారు అనేది పక్కన పెడితే, మీరు రిప్రజెంటేటివ్ ఉన్నారు, మాకు ప్రతిపక్ష నేతగా మీరు ఉన్నారు, మీరు రావాల్సింది, మీరు మాట్లాడాల్సింది, మీ క్యాండిడేట్ మీరు గెలిపించుకోవాల్సింది. కానీ ఈ ఎలక్షన్స్కి ఏం వస్తాం, ఈ చిన్న ఎలక్షన్స్కి నేనే వస్తా అని అహంకారాన్ని పోకండి. ఏ ఎలక్షన్స్ అయినా ముందుకు వెళ్ళాల్సిందే.
మీరు మీ పైన ప్రజలు బాధ్యతను అప్పగించిన తర్వాత మీరు ముందుకు పోవాల్సిందే. ఈ చిన్న ఎలక్షన్స్ నేను పోతానా, ఆ సర్పంచ్ ఎలక్షన్ నేను పోతా అట్లా అనకండి. ఎందుకంటే ఇలా చిన్న ఎదిగి ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. జెడ్పీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, మళ్ళీ ఎంపీగా అక్కడ పోటీ చేసిండు, మళ్ళీ ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు. మీరు కూడా కొంచెం ఆ అహంకారం దిగి వస్తే మీరు కనుక రేపు జరగబోయే ఎలక్షన్స్లో కూడా ఖైరతాబాద్ ఎలక్షన్స్లో కానీ లేకపోతే స్టేషన్ కనుపూర్ ఎలక్షన్స్లో కానీ గ్రౌండ్ లెవెల్లో పనిచేయండి. కార్లు ఎక్కి ఆ ప్రచారం చేయడం కాదు, అసలు మనం గ్రౌండ్లో వెళ్ళాలి.